నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు గారు పిలుపిచ్చారు. ఆంధ్ర రాష్ట్రం మరో ఎన్నికలకు సిద్ధమవుతుంది. దాదాపుగా మున్సిపల్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల 2 ఒకేసారి నిర్వహించేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారంట. ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్ళొచ్చు. 6 నెలల్లోపే నిర్వహించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మొన్న ఈ మార్చ్, ఏప్రిల్‌కే స్థానిక సంస్థలు అయిపోతాయి. దాని తర్వాత ఈ ఎంపీటీ, జెడ్పీటీసీ పదవీకాలం కూడా పూర్తి అయిపోద్ది కాబట్టి అయిపోయిన వెంటనే ఎక్కువ కాలం డిలే చేయకుండా ఎన్నికలకు వెళ్దామనే ప్లానింగ్ ఉందంట. అయితే ఇక్కడ దీంట్లో 2 రకాలైన ఆలోచనలు నడుస్తున్నాయి. ఒకటేంటంటే ఈ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంది ఈ పార్టీ పరిస్థితి అంటే వరుసగా అవినీతి ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అని వినపడుతూ ఉంది. దాంతో పాటుగా తిరుమల లడ్డు అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది. పెద్దగా ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటి విషయాల్లో కావచ్చు, మహిళల భద్రత విషయంలో కావచ్చు, ఇలా ఏదైనా చూసుకున్న 2 సంవత్సరాల్లో కూడా పెద్దగా చేసింది ఏమీ కనపడతలేదు. ప్రజలకి మరి ఏం చెప్పుకొని మనం ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలి? ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సహజంగా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగిన అంటే ఈ లోకల్ ఎలక్షన్స్ పర్టికులర్గా ఈ మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు ఇట్లాంటి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సరే అధికార పక్షానికి అనుకూలంగా తీర్పడం అనేది సహజంగా జరుగుతూనే వస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా కనపడుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది. అన్ని వర్గాలు ప్రజలు వ్యతిరేకంగా కనపడుతున్నారు గవర్నమెంట్కి. డ్రగ్స్ విషయంలో కావచ్చు, రకరకాల విషయంలో ప్రభుత్వం పేరు బద్నాం అవుతా ఉంది. ఈ టైం అటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్యటనకి వెళ్ళినా జనాలు లక్షలు తరలి వస్తున్నారు. విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది వాళ్ళది. ఈ టైంలో పర్టికులర్గా ఇలాంటి సినారియోలో మనం ఎన్నికలకు వెళితే ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా వస్తే, నెగిటివ్గా వస్తే పరుగు పోద్ది. మిగతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిపాలన చేయడం కూడా కష్టమైపోద్ది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వైఎస్ఆర్సీపీ హవాని తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ విధంగా అయినా సరే ఈ ఎన్నిక గెలిచి తీరాలి. మనం ఏమేం చేస్తామని ప్రజలకు చెప్పండి. నయానో భయానో ఎట్లయినా సరే ప్రజల్ని ఒప్పించి తీరండి. మనం ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్దాం. వెళ్ళిన ప్రతి ఎన్నిక గెలవాలి. మనం దానికి తగ్గట్టు ప్రణాళిక రచించుకోండి అని చెప్పి మంత్రులకు చెప్పారంట. దాంతోపాటుగా ఎమ్మెల్యేలందరికీ కూడా క్లాస్ వీకినట్టుగా తెలుస్తూ ఉంది. పనితీరు ఏం బాగాలేదు. ప్రస్తుతం పనితీరు చాలా దారుణంగా కనిపిస్తుంది. పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఇలానే ఉంటే ఎన్నికల్లో మనకి దెబ్బ గ్యారంటీగా పడుతుంది. ప్రభుత్వానికే కాదు, అది మొత్తం చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్లో నెగిటివ్ ఫలితాలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది ఉపేక్షించేది అన్నట్టుగా సమాచారం. మొన్న ఎమ్మెల్యేల పనితీరు గురించి ఒక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు. దాంట్లో కొంతమందికి మార్చుకోమని చెప్పాను. కొంతమంది వాళ్ళ పనితీరు మార్చుకున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ పనితీరు మార్చుకోలేదని చెప్పి చంద్రబాబు నాయుడు కొంత సీరియస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఒక 3-4 సస్పెండ్ చేద్దామని ఒక ఆలోచన కూడా వచ్చిందంట. అయితే ఇప్పుడు ఈ టైంలో సస్పెండ్ చేస్తాం కరెక్ట్ కాదు. ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా ఇప్పుడే కాదు, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి ఒక హింట్ ఇచ్చారంట. కాబట్టి ఈ ఎన్నికలు వెళ్దామా వద్దా అని మీమాంసలో ఉంది. వెళ్తే ఓడిపోతామేమో అన్న భయం కూడా కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.